ప్రస్తుతం వర్షాకాలం కదా, మీ ఇంటి చుట్టుపక్కల లేదా పొలం గట్లపై మొలిచే ఈ ఆకులను అస్సలు తక్కువ అంచనా వేయకండి. ఆయుర్వేదంలో దీని పేరు పునర్నవ. అంటే చచ్చిపోయిన కణాలకు మళ్ళీ కొత్త జీవనాన్ని పోసే అద్భుత సంజీవని తెల్ల గల్జేరు మొక్క. మన డీజీ ఆరోగ్య సంపద కుటుంబ సభ్యులకు నమస్కారం. మిత్రులారా, మన సబ్స్క్రైబర్లలో ఒకరు కిడ్నీ సమస్య గురించి మంచి రెమెడీ చెప్పమని అడిగారు. అందుకే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం వర్షాకాలం కదా, మీ ఇంటి చుట్టుపక్కల లేదా పొలం గట్లపై మొలిచే ఈ ఆకులను అస్సలు తక్కువ అంచనా వేయకండి. ఆయుర్వేదంలో దీని పేరు పునర్నవ. అంటే చచ్చిపోయిన కణాలకు మళ్ళీ కొత్త జీవనాన్ని పోసే అద్భుత సంజీవని తెల్ల గల్జేరు మొక్క. అయితే చాలామందికి వచ్చే పెద్ద డౌట్ ఏంటి అంటే, ఇందులో తెల్ల గలిజేరు, ఎర్ర గలిజేరు అని 2 రకాలు ఉంటాయి. అసలు వీటిని గుర్తుపట్టడం ఎలా? కిడ్నీ సమస్యలకు ఏది మంచిది? ఈరోజు వీడియోలో ఈ తేడాలతో పాటు మన కిడ్నీలను, లివర్ను శుభ్రం చేసే తెల్ల గల్జేరు వండే పద్ధతిని కూడా ప్రాక్టికల్గా చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అయితే ఈ కూరను ఎవరు తినకూడదో కూడా ఈ వీడియోలో స్పష్టంగా చెప్తాను. మొదటిది తెల్ల గల్జేరు. దీని కాండం ఆకుపచ్చగా ఉండి తెల్లటి చిన్న పూలు పూస్తుంది. మన కిడ్నీలలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకి పంపడానికి, కాళ్ళ వాపులు తగ్గించడానికి ఆయుర్వేదంలో ప్రధానంగా ఈ తెల్ల గల్జేరునే వాడతారు. రెండవది ఎర్ర గల్జేరు. దీని కాండం ఎరుపు లేదా ఊదా రంగులో ఉండి గులాబీ రంగులో చిన్న పూలు పూస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడానికి, రక్తహీనతను తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. ఔషధ గుణాల పరంగా తెల్ల గల్జేరు కొంచెం ఎక్కువ పవర్ఫుల్. అతి ముఖ్యమైన హెచ్చరిక, ఇక్కడ గమనించవలసిన అతి ముఖ్యమైన విషయం ఉంది. మిత్రులారా, మన డీజీ ఆరోగ్య సంపద పరిశోధన ప్రకారం ఈ తెల్ల గల్జేరు పునర్నవ అనేది గర్భవతులు మరియు పాలిచ్చే తల్లులు అస్సలు తీసుకొనకూడదు. ఇది గర్భాశయంపై ప్రభావం చూపుతుంది. అలాగే 12 సంవత్సరాల లోపు చిన్నపిల్లలకు ఈ తెల్ల గల్జేరు పప్పును అస్సలు పెట్టకూడదు. ఇది పవర్ఫుల్ మూలిక. తెల్ల గల్జేరు ఆకు పప్పు తయారీ. ఇప్పుడు పెద్దల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ తెల్ల గల్జేరు ఆకును పప్పు ఎలా కలిపి వండాలో చూద్దాం. ఈ ఆకులను తెంపుకొని శుభ్రంగా కడుగుకొని పప్పును, ఆకులను వేరువేరుగా ఉడకబెట్టుకొని కావలసినంత కారం, ఉప్పు వేసుకొని చివరిలో అల్లం, వెల్లుల్లి, జీలకర్రతో తాలింపు వేసుకొని కొంచెం సేపు స్టవ్ మీద ఉంచాలి. వేడి వేడి అన్నంలో తింటే భలే రుచిగా ఉంటుంది. మరెందుకు ఆలస్యం? మీ ఊళ్ళో ఈ మొక్కని ఏమని పిలుస్తారో, అలాగే ఈ యొక్క ఆకులను కూర చేసుకొని ఎంతమంది తిన్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఆత్మీయులకు షేర్ చేయండి. ఇలాంటి నిజాయితీ గల ఆరోగ్య సూత్రాల కోసం ఇప్పుడే మన డీజీ ఆరోగ్య సంపదను సబ్స్క్రైబ్ చేసుకోండి.